విత్ యాడ్స్ యాప్ ఓపెన్ అయిపోయింది. ఆ ఓపెన్ అవ్వడం వల్ల మీకు మీ యొక్క ఐడిని పాస్వర్డ్ని తీసుకొని అలాగే వాళ్ళు వేరే యొక్క పేరుతో మార్చుకొని ఒక ఓటీపీ మీకు వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ తీసుకుని వాళ్ళు వేరే వాళ్ళ పేరుతో మార్చుకొని వాళ్ళ ఫోన్ నెంబర్. మంచి మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి3 యాడ్స్ లో కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారు. అది ఏంటి, ఏం ఫ్రాడ్ చేస్తున్నారు, అలాగే 3వ తేదీన బెయిల్ వస్తుందా రాదా అనే సమాచారం గురించి తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ అనేది చేయండి. అలాగే వీడియోని 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా మైవి3 యాడ్స్ గురించి తెలుసుకుంటారు. టాపిక్ లోకి వెళ్దాం. మైవి3 యాడ్స్ 69 లక్షల మంది మైవి3 యాడ్స్ సభ్యులు ఎప్పుడెప్పుడు ఎండి సార్ వచ్చి మాట్లాడతారా, ఎప్పుడెప్పుడు అమౌంట్ వేస్తారా అని కళ్ళు కాచేలాగా చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న న్యూస్ తమిళనాడులో రన్ అవుతుంది. ఆ విషయం తెలిసిన వెంటనే మీకు వీడియో ద్వారా తెలియపరుస్తుంది. అదేమిటంటే కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ ఫ్రాడ్ ఏమిటంటే మైవి3 యాడ్స్ యాప్ ఓపెన్ అయిపోయింది. ఆ ఓపెన్ అవడం వల్ల మీకు మీ యొక్క ఐడిని పాస్వర్డ్ మాకు చెప్పండి, దాన్ని రీఇన్స్టాల్ చేసి మీకు తర్వాత తెలియపరుస్తాము అనేసి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఓటీపీ వచ్చినట్టు మీరు ఆ ఓటీపీని తెలియపరచండి అనేసి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటీపీని కానీ మీ యొక్క ఐడి యొక్క పాస్వర్డ్ ఐడిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడిగినా సరే తెలియపరచకండి. ఎందుకంటే కొంతమంది కావాల్సినవి మంచిగానే మాట్లాడుతున్నారు, మాట్లాడి ఏదైనా అడుగుతున్నారు ఫోన్ చేసి అనేసి తమిళనాడులో ఇది హల్చల్ చేస్తుంది. కావున ఎవరు ఇది చేయదండి. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారంటే మీ యొక్క ఐడిని పాస్వర్డ్ ని తీసుకొని అలాగే వాళ్ళు వేరే యొక్క పేరుతో మార్చుకొని ఒక ఓటీపీ మీకు వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ తీసుకుని వాళ్ళు వేరే వాళ్ళ పేరుతో మార్చుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని మార్చుకునేసి చేస్తున్నారు. కావున ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు అడిగినా సరే మీ యొక్క ఐడిని కానీ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ ఎవరికి షేర్ అనేది చేయకండి. ఇక 3వ తేదీ అనేది మనకు బెయిల్ అనేది వస్తుందా లేదా ఆ 71 మందికి డైరెక్టర్స్ కి అలాగే ఎండి యొక్క రిలాక్సేషన్ వస్తుందా లేదనేది అందరూ అనుకున్నారు. బట్ తమిళనాడు న్యూస్ ప్రకారము తెలిసింది ఏమంటే మోస్ట్లీ 3వ తేదీ రావచ్చనేసి ఎండి యొక్క పర్సనల్ లాయర్ తెలియపరుస్తున్నారు. అలా రాని పక్షంలో మనకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి అదంతా ఉంది, మరొక 10 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కావున 3వ తేదీ మనకు ఆ రిలాక్సినేషన్ 71 మంది డైరెక్టర్స్ బెయిల్స్ వచ్చేస్తే మనం హ్యాపీగా ఉంటుంది. ఆ మంత్ లోనే అమౌంట్ అనేది వేస్తారు అనేసి తెలియపరిచారు. ఈ 3వ తేదీ వచ్చిందంటే మంత్ ఎండింగ్ లోపల అమౌంట్ రావచ్చు అనేసి తెలియవచ్చింది. కావున ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. 3వ తేదీ మనకు బెయిల్ అంతా వచ్చేయాలి, డైరెక్టర్స్ కి రిలాక్సేషన్ కూడా వచ్చేయాలి అనేసి మేము కోరుకుంటాము. ఏదైనా విషయం మనకు తెలిసిన వెంటనే మరొక విషయం ఏదైనా తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాము. అంతవరకు జై హింద్.